మొన్ననే 5వ తారీఖు అంటే బుధవారం ఎలక్షన్లు అయినాయి. అయితే ఈ ఎలక్షన్లు అయ్యింది మనదాన కాదు, ఢిల్లీలో అసెంబ్లీకి ఎలక్షన్లు అయినాయి. అయితే పోలింగ్ అయిపోయినాక షరా మామూలుగా ఎవరికి దోసినట్టు వాళ్ళు సర్వేల రూపకంలో ఏదోటి చెప్తూనే ఉంటారు. అందరూ దాన్నే ఎగ్జిట్ పోల్స్ అని కూడా అంటుంటారు. అయితే మా పార్టీ గెలుస్తుందని కొందరంటే లేదు లేదు మా పార్టీ పక్క బరాబరి ఇన్ అవుతుందని ఇంకో పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక గిట్లా ఎవరి కాన్ఫిడెన్స్ తగ్గట్టు వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే గెలుపు అనేది ప్రతి ఒక్కరికి కావాలనేది కోరుకుంటుంది. కాకపోతే ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదు అనుకుంటా ఎగ్జిట్ పోల్స్ మీద భరోసా పెట్టుకొని రాబోయే రిజల్ట్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారట. మరి ఇంతకు ఎవరు గెలవబోతున్నారు, అసలు ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఏమా కదా పురా కలుసుకుందాం పాండ్రి. ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలు అయినాయి. ఇంకా ఏదేమైనా కానీ ఓటర్ల జాబితా మాత్రం బాగానే పెరిగిందనే చెప్పాలి. ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగానే వినియోగించుకున్నారని అంటున్నారు. అయితే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నదో మెజారిటీ ఎక్కువ శాతం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనాలు చెప్తున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైనటువంటి ఒక క్లియర్ కట్ మెజారిటీతోని అఖండమైనటువంటి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం పక్కా అని చెప్తుంటే ఒక్క కేకే సర్వే మాత్రం ఢిల్లీ గడ్డ మీద మళ్ళీ ఆప్ జెండానే ఎగురుతుందని చెప్పి డంకా బజాయించి మరీ చెప్పింది. ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయనీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉన్నాయో 36. పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు దక్కే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉన్నదని ఇక ఇట్లా ఎవరికి దోసిన సర్వేలు వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక కొంతమంది బీజేపీ గెలుతుందని, కొంతమంది కాంగ్రెస్ కు పట్టం కడతారని, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుతుందని చెప్పి రకరకాలుగా ఎవరికి దోసిన సర్వేలలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు అయితే ఈడియోలను కూడా విడుదల చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని ఎగ్జిట్ పోల్స్ పెట్టినా, ఎవరెన్ని ఈడియోలను విడుదల చేసినా ఫైనల్ జడ్జిమెంట్ పబ్లిక్ ఏమిస్తారు, ఎవరికి పట్టం కడతారనేది మాత్రం మనం ప్రత్యక్షంగా మనకు ఫలితాలు వస్తే తప్ప తెలియదని అంటున్నారు ఈ ముచ్చటకైనా చాలా మంది. ఇక మరి మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ సంగతి ఇట్లున్నది. మరి ఇంతకు ఎవరు గెలుస్తారు, ఏం సంగతి, ఢిల్లీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలవాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తారీఖు దాకా మనం ఆగక తప్పదు.